అప్పుడా పండితులు హనుమంతుడి ముందా కుప్పిగంతులు. ఈ రోజు ఇతని సంగతి తేలిపోయింది. ఇతని తాంత్రిక శక్తులు, గారిడీ విద్యలు సామాన్య మానవుల ముందు సాగుతాయి కానీ మనలాంటి ఘనాపాఠీల ముందు సాగుతాయా అని అవహేళన చేయసాగారు. ఇదంతా గమనిస్తున్న కురూపి అయిన కన్య పరిగెత్తుకుని వెళ్లి విశ్వనాథ స్వామి కాళ్ల మీద పడి, స్వామి, మహాత్ములైన మిమ్మల్ని పరీక్షించడానికి రమ్మన్నారని తెలియక వారితో వచ్చాను. ఇందులో నా తప్పేమీ లేదు. నా వల్ల మీకు జరిగిన అవమానానికి నన్ను క్షమించండి అని ఏడవసాగింది. అప్పుడు కరుణామయుడైన విశ్వనాథ స్వామి ఇలా అన్నారు, కుమారి, నాకంతా తెలుసు. నీ తప్పేమీ లేదు. ఆ అహంకారులు నన్ను అవమానపరచడానికే నిన్నిక్కడికి తీసుకుని వచ్చారు. కానీ నీ భక్తిభావానికి నేను ఎంతో సంతోషించాను. నీకు జగదేక సౌందర్యం ప్రసాదిస్తాను అని తన కమండలంలోని నీరు మంత్రించి ఆమె పైన చల్లారు. వెంటనే ఆ కురూపి అయిన కన్య అత్యంత సౌందర్యవతిగా మారిపోయింది. ఆమె విశ్వనాథ స్వామి కాళ్ల మీద పడి కన్నీటితో స్వామి పాదాలు కడుగుతూ, గురుదేవా, కైలాసవాస, దయామయ, పరమేశ, పార్వతీ రమణ, నన్ను రక్షించడానికి అవతరించిన స్వామి, శరణు శరణు అని ప్రార్థించింది. స్వామి ఆమెను ఆశీర్వదించి పంపించేశారు. అక్కడ మౌనంగా తలదించుకున్న పండితులతో స్వామి ఇలా అన్నారు, నాయనలారా, సృష్టికర్త మహాఫలసిద్ధుడు, నిష్పక్షవాది, సన్మార్గులు దుర్మార్గులు ఆయన సంతతి వారే. సర్వాంతర్యామి అణువు నుండి బ్రహ్మాండమంతయు నిండి ఉంది. అతను సంకల్ప మాత్రముచే అనేక కోటి బ్రహ్మాండములు, సకల చరాచర జగత్తు సృష్టించి, పోషించి, వినోదించి మరలా ఈ సమస్తమును తన యందు ఐక్యం చేసుకునే లీలా వినోదిని. ఎన్నో జన్మల తపోఫలం వలన మానవ జన్మ వచ్చింది. మోక్షం ఈ జన్మ నుండి పొందటానికి ప్రయత్నం చెయ్యాలి, జాగ్రత్త అన్నారు. ఇది విని కొందరు మెచ్చుకున్నారు, కొందరు నొచ్చుకున్నారు. మరికొందరు మాకీ ఉపన్యాసాలేమిటి అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇక్కడితో సన్నారి విశ్వేశ్వర స్వామి చరిత్ర మొదటి భాగం పూర్తయింది. మళ్ళీ వచ్చే భాగంతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.